గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్థానాల్లో ప్రయాణం కనిపిస్తున్న జనాలు. థియేటర్ ఫేమస్ అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్థానాల్లో ఫిబ్రవరి ప్రయాణంలో జనాలు టౌన్లో ప్రయాణం చేస్తున్నాం. సాయంత్రం సమయం. టౌన్ చర్చి తనాల్లో ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. గోమాత దర్శనం. గోమాత దర్శనం. గోమాత దర్శనం చేస్తాం. చిత్తాంజనేయ స్వామి దేవస్థానం. చిత్తాంజనేయ స్వామి దేవస్థానం. సాయంత్రం సమయం. ఈరోజు ఆదివారం. మనం చంద్రబాబు పార్క్ ఏరియాకి వస్తాం. సైట్ రోడ్డుకి. చంద్రబాబు పార్క్లో పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు. సాయిబాబా గుడి. ఎస్బీఐ ఉంది ఇక్కడ. చంద్రబాబు పార్క్ ఏరియాలో ఎస్బీఐ ఏటీఎం ఉంది. తీసుకోవడానికి మనం ఫేస్బుక్ లైవ్లో ఉన్నాం. నిరంతరం జనాలు చూపిస్తూ ఉంటాను. వాటిలో ఇది భాగం. ఇది నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం ఫేస్బుక్లో చంద్రబాబు పార్క్ ఏరియాకి వచ్చేసాం. చంద్రబాబు పార్క్ అంటే ఇక్కడి నుంచి మంగళగిరి బస్సులు జనాలు టౌన్కి వచ్చేసి మంగళగిరి వెళ్ళిపోతాయి. ఎక్కువ మంగళగిరి అవకాశం, టౌన్లోకి వచ్చే అవకాశం ఉంది. టౌన్కి వచ్చి ఇక్కడి నుంచి బస్సు జనాల నుంచి మంగళగిరి వెళ్ళిపోతుంది. చంద్రబాబు పార్కు జనాల మార్కెట్ మీదుగా జనాలు బస్ స్టాండ్ కలుపుకొని కంచర్ల పాలెం, కంది వెలుగు, ఉద్గిరాల, కొమ్మపొడి, రవీంద్రపాడు మీదుగా మంగళగిరి బైపాస్ చేరుకొని మంగళగిరి చేరుకుంటుంది. చంద్రబాబు పార్క్ ఏరియా. జొన్న రొట్టెలు అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు. ఇది చంద్రబాబు పార్క్.
देख लिया, वीडियो देख लिया ना। इंस्टाग्राम में ऐप में देख लिया, समझ गए ना। हाँ ओके। अभी हम तेनाली में बराबर है। तेनाली में हर आदमी तेलुगु सीखना चाहिए, लेकिन हर आदमी हिंदी भी सीखना चाहिए। दोनों भाषा चाहिए। तेलुगु यूनाइटेड फॉर ऑल। नाउ रनिंग एट आंध्र प्रदेश तेनाली। जातीय भाषा हिंदी, लेकिन तेलुगु भी सीखना चाहिए। तेलुगु यूनाइटेड तेलुगु, वर्ल्ड वाइड तेलुगु। सबको धन्यवाद। बनाते ये फेसबुक में डेली बनाते। अभी $32 में है यूट्यूब में चलते रहेंगे। आरटीसी सुधाकर मारो, आरटीसी सुधाकर यूट्यूब में। మనం ప్రస్తుతం చంద్రవరం పార్క్ దగ్గర పిల్లల సందడిని చూస్తున్నాం. పార్క్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, పార్క్ లోపలికి వెళ్ళేవాళ్ళని. ఇవాళ ఆదివారం కాబట్టి చిన్న ప్రయత్నం చేస్తున్నాం చూపించడానికి. సుధాకర్ పర్చూరి, అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలతో చంద్రవరం పార్క్ నుంచి ఉన్నదన్నట్టే సుధాకర్ పర్చూరి.